వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ కృతిక. ఈ రోజు మనతో కిషోర్ నాగుల గారు ఉన్నారు, CEO ఆఫ్ ఐఫిల్ టెక్ సొల్యూషన్స్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ రోజు ఇంటర్వ్యూలో కోర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, ఏ కోర్సెస్ కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఏ కోర్స్ లో జాయిన్ అవుతే ఎక్కువ శాలరీ వస్తుంది, ఇలాంటి వాటి గురించి ఈ రోజు డీటెయిల్ గా సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, కోర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలంటారు? వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ ని ఎలా చూడొచ్చు అంటారు? ఓకే, సివిల్ మెకానికల్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎక్కువగా ఇప్పుడు ఈ ఐటీ రంగం వైపు వెళ్దామని ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఎందుకంటే ఎక్కువ ప్యాకేజెస్ వస్తాయన్న ఒక అపోహతోటి సో దాని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2026 వాళ్ళని తీసుకున్నట్లయితే ఇంకా కాలేజీ ఉంది కదా, ఇప్పుడే తొందర ఏమున్నది, సో ఇంకా తొందర ఏమున్నది అన్నట్టు ఇంటర్మీడియట్ చాలా సిన్సియర్గా చాలా కష్టపడి పాస్ అయ్యి సో బీటెక్ చదువుతామనేసి ఒక డ్రీమ్ తోటి సహజంగా ఏం చేస్తుంటారంటే ఆ కోర్సెస్ ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ తోటి సివిల్ ఇంజనీర్ తీసుకుందామా, మెకానికల్ ఇంజనీర్ తీసుకుందామా, లేదా సిఎస్సి తీసుకుందామా అనేది ఎంచుకొని ఒక డ్రీమ్ తోటి సో కాలేజెస్ లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. సో ఇంతవరకు ఆ ఇంటర్మీడియట్ లో చాలా ఎడ్యుకేషన్ స్ట్రిక్ట్ గా ఉండడం, సో ఇవన్నీ కూడా చాలా లైక్ 10th కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, చాలా స్ట్రిక్ట్ తోటి వాళ్ళు చదువుకో క్రమ పద్ధతిలో పేరెంట్స్ దగ్గర నుంచి కావచ్చు, టీచర్ నుంచి కావచ్చు, సో చాలా అవును చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అంటే ఇంకా పేరెంట్స్ ఒక స్కూల్ మాదిరిగా ఇంకా ప్రతిది ఒకటి పేరెంట్స్ వాళ్ళ దాంట్లో కంట్రోల్లోనే ఉంటుంది. ఎస్. సో ఒక్కసారిగా బీటెక్ లోకి అడుగు పెట్టిన తర్వాత సో ఏదో ఊహించుకుంటారు. సో అక్కడికి వచ్చేసరికల్లా ఫ్రెండ్స్ రకరకాల కొత్త ఫ్రెండ్స్ అవుతారు. సో కెరీర్ అసలు ఏ దాని మీద మనం వచ్చాము, అసలు ఇంకొక మెయిన్ పాయింట్ అంటే అసలు తన అనుకున్నది ఏంటి, ఓకే, సో తన చదువుతున్నది ఏంటి అనేది కూడా సరైన నిర్ణయం తీసుకోకపోవడం. అంటే మీరు చెప్పేది హ్యాపీ డేస్ మూవీలో చూసి అలానే ఉంటదని చెప్పేసి అదే ఎక్స్పెక్టేషన్స్ వస్తారు. ఎస్. సో ఇప్పుడు పేరెంట్స్ ఒత్తిడి కావచ్చు, ఓకే, సో సరైన గైడ్ లైన్స్ లేక సో ఏదో ఒక దాన్ని తీసుకునేసి సో ఎంజాయ్గా ఈ 4 years రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు ప్రిపేర్ అయ్యి సో రేపు వచ్చి ఎగ్జామ్ రాయడం, సో ఇట్లా అవుతోంది. ఇంకోటి ఏంటంటే 4th year 4.2లో కావచ్చు, 3.2లో కావచ్చు, వాళ్ళకి ప్రాజెక్ట్ సంబంధించి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో ఇంటర్న్షిప్స్ ఎన్నుకోవడం కూడా చాలా ప్రధానమైన కీలకమైనది అన్నమాట. సో ఇంటర్న్షిప్ అంటే ఏదో ఇప్పుడు కొన్ని ట్రైనింగ్ సెంటర్ చూస్తే కూడా మీరు ఇంటర్న్షిప్స్ చేసినట్టుగా కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేస్తున్నాయి. అవునండి. సో ఇంటర్న్షిప్ అనేది అర్థం లేకుండా పోతోంది. సో ఇంటర్న్షిప్ అనేది ఎప్పుడు కూడా ఒక కోర్ దాంట్లో సరైన కంపెనీని సెలెక్ట్ చేసుకొని సో ఆ కంపెనీలో చాలా ఇంట్రెస్ట్గా, కంపెనీలో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ తోటి క్లోజర్గా పనిచేస్తూ వాళ్ళ గైడ్ లైన్స్ని, వాళ్ళ లైక్ సలహాలని, సూచనల్ని తీసుకొని మనం ఏ డ్రీమ్తో అయితే ఒక గోల్ తోటి మనం బీటెక్ తీసుకోవడం జరిగింది, ఆ గోల్స్ని వీళ్ళు సహకారం చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఇంటర్న్షిప్ అన్న దాంతో అదొకటి చేసుకుంటున్నారు. 3.2లో లేదా 4.2లో కూడా సో ఈ వాళ్ళ చదువుతున్న బీటెక్ కోర్సుకి సంబంధించి ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయో సో మార్కెట్ మెంటర్స్ ద్వారా కావచ్చు, సో తెలుసుకొని ఆ క్రమం వైపు వాళ్ళు 4.2లోనే ఇలాంటి కోచింగ్స్ అన్ని కూడా నేర్చుకుని బీటెక్ అయ్యేసరికల్లా, బీటెక్ సర్టిఫికేట్ వచ్చేసరికల్లా సో డైరెక్ట్గా జాబ్లోకి సో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి, టైం వేస్ట్ కాకుండా. సార్, అందరూ బీటెక్ పూర్తయ్యాక ఎందుకు చాలా మంది కోర్ ఫీల్డ్లోకి వెళ్ళడం లేదు? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు. బీటెక్ చదవగానే మోస్ట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం, సరైన మెంటర్స్ లేకుండా పోవడం, గైడ్ లైన్స్ లేకుండా పోవడం, సో ఐ మీన్ ఇవి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఐటీ వైపు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఐటీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపుతున్నారు. సో ఎక్కువ ప్యాకేజీలు రావచ్చు అన్న అపోహతోటి సో యంగ్స్టర్స్ అంతా కూడా ఎక్కువగా టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అలానే
ఈ నేనేమంటున్నానంటే టైం వేస్ట్ కాకుండా 4-2లోనే సో సరైన కోర్సెస్ని ఎంచుకొని సో మీరు బీటెక్ అయ్యే లోపలే సరైన మార్గంలో జాబ్ని క్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే బీటెక్ చదువుతున్నప్పుడే మంచి గైడెన్స్ కోసం ఎవరినైనా మెంటోర్స్ ని వాళ్ళు అప్రోచ్ అవుతే అవును, దేంట్లోకి వెళ్ళాలనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అవునండి. సో సరైన అవగాహన లేక సో ఇలా సరైన కోర్ ఫీల్డ్ కూడా అంటే ఎంచుకోలేకపోతే. ఇంకా కొంచెం కొంతమందికి ఫ్యామిలీలో కూడా చదువుకున్న వాళ్ళు అంతగా ఉండరు సార్. అవునండి, అలాంటప్పుడు వాళ్ళు బయటనే అప్రోచ్ అవ్వాలి. ఎక్కడైనా ఎవరైనా గైడెన్స్ కోసం ఏదైనా అవును. ఇన్స్టిట్యూట్ ఉందా, అవును, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చూస్తారు. అవును. సో అలాంటి వాళ్ళకి ఎక్కడ వాళ్ళు చూసుకోవాలంటారు గైడెన్స్ కోసం? ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? సో మోస్ట్లీ ఇప్పుడు కాలేజెస్ మెంటర్స్ వీళ్ళు లెక్చరర్సే వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ఓడిస్ కావచ్చు. ఓకే. సో వీళ్ళు కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఎక్కువగా సిటీస్ వైపు ప్లేస్మెంట్ల కోసం అన్ని కంపెనీల వైపు వాళ్ళు విజిట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నది ఏ టెక్నాలజీ ట్రెండ్లో ఉంది, ఏది కంపెనీలు కోరుకుంటున్నాయి, ఎలాంటి స్కిల్స్ కంపెనీలు కోరుకుంటున్నాయి, సో అవన్నీ కూడా ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్కే ఎక్కువగా నాలెడ్జ్ ఉండడం జరుగుతుంది. సో తను త్రూ లెక్చరర్స్ ద్వారా సో స్టూడెంట్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసి సో లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉంది, ఏ దాని మీద ఎక్కువ ప్యాకేజెస్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, జాబ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా పిల్లలకి గైడ్ లైన్స్ చక్కగా ఇవ్వగలిగితే సో వాళ్ళ సరైన మార్గంలో వెళ్ళి చక్కగా ఇది తక్కువ సమయంలో జాబ్స్ ని క్రాక్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. సో ఇప్పుడు సాధారణంగా తీసుకుంటే సివిల్ మెకానికల్ వాళ్ళకి ఒకటి ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటంటే సో సైట్కి వెళ్తున్నారు. సో బీటెక్ అవ్వగానే సైట్ జాబ్స్ని ఎంచుకుంటున్నారు. సో అక్కడ సైట్లో సరైన వసతులు లేక, ఈవెన్ టెలిఫోన్ టవర్స్ లేక సో చాలా ఇబ్బందుల్ని గురవుతున్నారు. అలానే మెకానికల్ ఇంజనీర్ చూసినట్లయితే ఫ్యాక్టరీస్లో మెయింటెనెన్స్ వైపు వెళ్ళిపోయి సో అక్కడ కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరికి సో సాఫ్ట్వేర్ని ధీటుగా సో ఏమాత్రం తగ్గకుండా మన ఐఫిల్టెక్ సొల్యూషన్లో టెక్లా అండ్ SDS2 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో వీటిని నేర్చుకుని సో సాఫ్ట్వేర్కి ధీటుగా ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు.